సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మొబైల్ డాక్టర్. నేను మీ రాజు. సో ఈరోజు టాపిక్ వచ్చేసి కొత్తగా ఫోన్స్ అన్ని లాంచింగ్ అవుతున్నాయి ఇండియాలో. సో దాంట్లో ఒక ఫోన్ అనేది నేను ఈరోజు మీకు అందరికీ షేర్ చేసుకోబోతున్నాను మీతో నేను. సో ఆ కంపెనీ వచ్చేసి వన్ ప్లస్ కంపెనీ నుంచి ఒక టాప్ మోడల్ అయితే వాళ్ళు లాంచ్ చేశారు. సో దాని గురించి ఈరోజు మీతో డిస్కస్ చేయబోతున్నాను. సో ఫోన్ వచ్చేసి OnePlus 10 Pro లాంచ్ అయింది. ఆల్రెడీ చైనాలో లాంచ్ చేశారు ఈ ఫోన్ని 11th జనవరి. సో ఈ 2022లోనే లాంచ్ చేశారు. సో ఇండియాలో కూడా మార్చ్లో అనే ఎక్స్పెక్టేషన్స్ అయితే వచ్చినాయి. సో ఈ ఫోన్ చాలా అల్టిమేటెడ్ వాళ్ళు క్రియేట్ చేశారు వాళ్ళు దాన్ని. సో దాని గురించి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మనకి అఫీషియల్గానే వచ్చినాయి. అండ్ అలాగే కొన్ని రూమర్స్ కూడా అయితే అయినాయి. సో నేనైతే అఫీషియల్గా తీసుకొని సో ఆ కంపెనీ ప్రోడక్ట్స్ యొక్క డీటెయిల్స్ ఎలా ఉన్నాయో మీకు ఈరోజు కంప్లీట్గా ఈ వీడియోలో మీతోనే షేర్ చేసుకోబోతున్నాను. వచ్చేసి దాని బేసిక్స్ మనకు వచ్చేసి కొన్ని వాళ్ళు చెప్పారు. సో నేను ఈ అఫీషియల్ వెబ్సైట్లో చూసి మీ అందరితోనే షేర్ చేసుకోబోతున్నాను. సో నెట్వర్క్ వచ్చేసి వాళ్ళు 4 types ఆఫ్ నెట్వర్క్స్ మనకి యాజ్ యూజువల్గానే అన్ని ఫోన్లో ఉన్నట్టే ప్రొవైడ్ చేశారు. అది వచ్చేసి టెక్నాలజీ పరంగా అయితే వాళ్ళు జిఎస్ఎం ఉంది, వాళ్ళ దాంట్లో లైట్ ఉంది, అండ్ 5G మోడ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే 2G 3G 4G అండ్ 5G మీకు యాజ్ యూజువల్గా తెలుసు. సో 4G వరకు అందరూ యూజ్ చేస్తారు అన్ని ఫోన్స్లోని. సో వీళ్ళైతే 5G మోడ్స్ ఇప్పుడు టాప్ ట్రెండింగ్లో నడుస్తున్నాయి కాబట్టి 5G దీనిలో 5G టెక్నాలజీ అనేది బిల్డ్ చేశారు కంప్లీట్లీ 10 Plus Proలో. అండ్ దీని 5Gస్లో వచ్చేసరికి అయితే చైనాలో ఎన్ఎస్ఏ వాళ్ళు దీన్ని బిల్డ్ చేశారు. చైనా కంపెనీ బిల్డ్ చేసింది 5G టెక్నాలజీని. సో వాళ్ళు దీన్ని దాంట్లో కొలాబరేట్ అయితే చేసి వాళ్ళు దీన్ని టెక్నాలజీ పరంగా ఈ నెట్వర్క్లో అయితే యూజ్ చేసుకున్నారు. అండ్ స్పీడ్ వచ్చేసినప్పటికీ వాళ్ళు ఒక స్పీడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అది 42.5.76 EMBS అని దాని యొక్క స్పీడ్ అనేది వాళ్ళు కొలాబరేషన్ అయితే అయ్యింది. వాళ్ళు చైనా వాళ్ళతో చేశారు. సో ఇండియాలో వచ్చినప్పుడు మేబీ కొన్ని చేంజెస్ అయితే ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు ఇంటర్నెట్ స్పీడ్ కంటే మన ఇంటర్నెట్ స్పీడ్ అంత స్పీడ్గా ఉండకపోవచ్చు. కానీ నేను అనుకున్న దాని ప్రకారం అయితే యాజ్ యూజువల్గా అదే ఉంచుతారు. సో మన ఇండియా కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు టాప్లో నడుస్తుంది కాబట్టి నెట్వర్కింగ్, సో కంపల్సరీ అదే అయితే ఉంచుతారని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ కేటగిరీ వచ్చేసినప్పటికీ లాంచింగ్ డేట్ అయితే అఫీషియల్గా ఈ ఫోన్ వచ్చేసినప్పటికీ చైనాలో లాంచ్ అయింది. జనవరి 2021లో లాంచ్ అయింది. సో 11th లాంచ్ చేస్తారు డేట్ వచ్చేసి. అండ్ ఇది ఆల్రెడీ ఇప్పుడు కొన్ని వెబ్సైట్స్లో అండ్ కొంతమంది యూట్యూబర్స్, ఇండియా యూట్యూబర్స్ కూడా మీకు అన్బాక్స్ అయితే చేసి చూపించారు. సో తెలుగులో చాలా తక్కువ మంది అయితే చేశారు. సో నేను అందుకే దాన్ని బేస్ చేసుకుని మీతో షేర్ చేసుకున్నాను ఈరోజు నేను చెప్పబోతున్నాను. సో బాడీ వచ్చేసి ఎస్పెషల్లీ దీని బాడీ క్వాలిటీ వచ్చేసి కూడా చాలా ఎక్సలెంట్గా చేశారు బాడీ వచ్చేసి. సో దాని డైమెన్షన్స్ కానీ, వెయిట్ కానీ, బిల్డ్ కానీ, సిమ్స్ కానీ చూసినట్లయితే ఫస్ట్ టాపిక్ వచ్చేసి డైమెన్షన్ వచ్చేసి 163x73.9 x 8.6 mm దీని బాడీ యొక్క బిల్డ్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ వెయిట్ వచ్చేసి 200 grams అయితే ఉండేది యాజ్ యూజువల్గా, చాలా లైట్ వెయిట్ ఫోను. అండ్ దీని బిల్డ్ క్వాలిటీ వచ్చేసినప్పటికీ గ్లాస్ వచ్చేసి ఫ్రంట్ ఇది గొరిల్లా గ్లాస్ పెట్టారు కంప్లీట్గా. అండ్ ఇది బ్లాక్ అండ్ గ్రీన్ వెర్షన్లో రాబోతుంది ఫోను. అండ్ దీంట్లో మనకి బ్యాక్ సైడ్ బాడీ చూసుకున్నట్లయితే అల్యూమినియం ఫ్రేమ్స్ అనేవి ఇచ్చారు. సో సూపర్ క్వాలిటీ ఉంది. అండ్ ఎస్పెషల్లీ ఒక గ్రీన్ కలర్ అయితే వచ్చేసినప్పటికీ అది మీకు కంప్లీట్గా ఒక రేడియం టైప్లో అయితే రాబోతుంది. అండ్ సిమ్ వచ్చేసినప్పటికైతే సిమ్లో మీకు యాజ్ యూజువల్గా డ్యూయల్ సిమ్స్ అనే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు దాంట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసినప్పటికీ డిస్ప్లే చూసినట్లయితే డిస్ప్లే సైజ్ కూడా వచ్చేసి 6.7 inches అయితే డిస్ప్లే ఇచ్చారు వాళ్ళు దీంట్లో. అండ్ ఎస్పెషల్లీ ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు దీంట్లో, మన యాజ్ యూజువల్గా అన్ని ఫోన్స్ యూజ్ చేసుకున్నట్టు 16:9 రేషియోలో అయితే ఉండేది. సో వీళ్ళు కొత్తగా బిల్డ్ చేసింది ఏంటంటే 20:9లో బిల్డ్ చేస్తారు. ఈ యొక్క డిస్ప్లే రిజల్యూషన్ చాలా ఎక్సలెంట్గా చేస్తారు రిజల్యూషను. అండ్ టైప్స్ వచ్చేసి స్క్రీన్ టైప్ వచ్చేసి LTPO2 అండ్ ఆల్మండ్ లైట్ LED లైట్ అన్న దాన్ని వీళ్ళు బిల్డ్ చేశారు. సో అది 1B కలర్స్లో మీకు ఖచ్చితంగా మంచి నీట్గా కనిపిస్తుంది ఈ OnePlusలో. అండ్ ప్రొటెక్షన్ వచ్చేసి మొత్తం టోటల్లీ గొరిల్లా గ్లాస్తో ప్రొటెక్ట్ చేశారు. సో మనకు కొద్దిగా ప్రొటెక్షన్స్ ఇచ్చుకునే దాన్ని యూజ్ చేసుకోవాలి, ఎందుకంటే గమ్ముని కింద పడినా కానీ ఖచ్చితంగా మీకు అది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో గొరిల్లా గ్లాస్ అంటే మ్యాక్సిమం 70% వరకు అయితే కింద పడితే బ్రేక్ అవ్వదు. ఇన్కేస్ మేజర్ అయితే కూడా అంతా గ్లాస్తో ఉంటుంది కాబట్టి సో మనం కేర్ఫుల్గా దీన్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసినట్టయితే ప్లాట్ఫామ్. బేసిక్గా ఫోన్స్లో మనం ఏది చూసుకున్నా ఒక
ప్లాట్ఫామ్ చూసుకునే మనం పర్చేస్ చేస్తాం కాబట్టి. సో ప్లాట్ఫామ్స్ వచ్చేటప్పటికి దీంట్లో మంచి ఓఎస్ అండి, ఆండ్రాయిడ్ అండ్ కలర్ ఓఎస్ అని కొత్తగా సాఫ్ట్వేర్ ఒకటి వాళ్ళు బిల్డ్ చేస్తారు దీన్ని. సో ఆండ్రాయిడ్లో అయితే 12.1 వెర్షన్ యాజ్ యూజువల్గా ఇప్పుడు వచ్చే జనరేషన్లో వస్తున్నాయి. అండ్ కలర్స్ ఓఎస్ అని 12.1 వాళ్ళు బిల్డ్ చేస్తారు దీంట్లో. అండ్ నెక్స్ట్ ఇంకా మీకు దీన్ని చూసుకోవాలంటే 8th జనరేషన్ మోడల్ అండి. ఈ ఫోన్ వచ్చేసి దీని జనరేషన్ అంటే చిప్ సెట్ అంటారు దాన్ని. సో అది వచ్చేసి 8th జనరేషన్ మోడల్ అండి. సో బేసిక్గా మనం చూసుకున్నట్లయితే ల్యాప్టాప్స్ కానీ లేదంటే ఏదైనా ఒక మంచి డివైజెస్లో ఉన్నప్పుడు ఈ జనరేషన్స్ చెక్ చేసి కొనుక్కుంటారు కదా. సో అలాగే ఈ ఫోన్లో మెయిన్ టాపిక్ వచ్చేసినప్పటికైతే 8th జనరేషన్ మోడల్ అంటే హైలీ 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 అంటే చాలా హైలీ ఇంకా జనరేషన్ వచ్చినప్పటికి. సో మీకు ఎలాగైతే ల్యాప్టాప్స్లో ఇంటెల్ వచ్చేసి 4th జనరేషను అలాగే అప్ టు 7th జనరేషన్ దాకా యూజ్ చేసుకుంటున్నారు. సో ఇది వచ్చేసినప్పటికి ఇప్పుడు 8th జనరేషన్ అంటే ఒక ల్యాప్టాప్ కంటే 1 స్టెప్ ఇంకా ఫార్వర్డ్లోనే ఉందంటే చూసుకోవాలి మీరు ఈ ఫోన్ని ఎంతలా కంప్లీట్గా హోప్స్ పెట్టి బిల్డ్ చేశారు. సో ప్రజెంట్ అయితే ఒక 1 మంత్ నుంచి ఇది అన్ని ఫుల్ ట్రయల్స్లో ఉంది చైనాలో. సో ఇండియా వచ్చినప్పటికీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకు వచ్చేస్తాయి కాబట్టి సో మీరు ఖచ్చితంగా దాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ సిపియూ వచ్చేసినప్పటికీ ఆక్టాకోర్ ప్రాసెసర్ యాజ్ యూజువల్గానే ఇచ్చారు. అండ్ దీంట్లో కొన్ని పెట్టారు వాళ్ళు, కొన్ని కొత్త సాఫ్ట్వేర్స్ చేశారు. దీన్ని కాంట్రాక్ట్ A710 అనే దాన్ని ఒక బిల్డ్ అయితే చేశారు. దీంట్లో ఎక్సలెంట్ క్వాలిటీగా ఉంది అది కూడా సిపియూ వచ్చేసరికి. అండ్ జీపీయూ కూడా వచ్చేసి అరెనో 730 అని దీంట్లో బిల్డ్ అయితే చేయడం అయితే జరిగింది. అది కూడా ఎక్సలెంట్గా చేశారు దాంట్లో. అండ్ మెమరీ స్టాటస్ వచ్చేసినప్పటికైతే కంప్లీట్గా మనకి ఎక్స్టర్నల్ బిల్డ్ చేసుకోవడానికి అయితే ఇవ్వలేదు వాళ్ళు. సో మెమరీ కార్డ్ అనేది ప్రొవైడే చేయలేదు, స్లాట్స్ అనేది లేవు. అండ్ దీంట్లో మనకి ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి ర్యామ్ వచ్చేసి ఎస్పెషల్లీ ఓన్లీ సింగిల్ ర్యామ్ అయితే ఇచ్చారు. ఇప్పుడు 8 GB ర్యామే ఉంది. సో 8 GB ర్యామ్లో మనకి ఇంటర్నల్ వచ్చేసి సెవరల్ టైప్స్ ఉన్నాయి. అది ఏంటంటే 128 GB ఉంది అండ్ 256 GB ఉంది అంటే 12 GB ర్యామ్ కూడా ఉంది. సో 8 GB ర్యామ్ అండ్ 12 GB ర్యామ్లో 2 వెర్షన్స్లో అయితే దీన్ని లాంచ్ చేయబోతున్నారు వాళ్ళు. సో దీంట్లో మనకి 128 GB వచ్చేసి 8 GB ర్యామ్ ఉంది అండ్ 128 GB ఇంటర్నల్ ఉంది. సో దీనికి ఎక్స్టర్నల్ చేయడానికి అయితే అవకాశం అయితే లేదు. యాజ్ యూజువల్గా మనం ఎలా అయితే చూస్తాం ఐఫోన్లో మనకి ఎక్స్టర్నబుల్ ఎలా చేయలేము. సో దీంట్లో OnePlusలో కూడా మనం అలాగే ఎక్స్పెండబుల్ అయితే ఖచ్చితంగా చేయలేము. సో వాళ్ళు ఇచ్చిన వెర్షన్స్లో మనం తీసుకోవాల్సి వస్తుంది. సో 12 GB ర్యామ్లోని అండ్ 12 GB ర్యామ్ ప్లస్ 256 GB అయితే లాస్ట్ వెర్షన్. అండ్ అది కాకుండా 8 GB అండ్ 128 GB యాజ్ యూజువల్గా ఉంది. అండ్ 8 GB అండ్ 256 GB అన్నది నార్మల్గానే ఉన్నది. సో మెయిన్ కెమెరా వచ్చేసి మనకి నెక్స్ట్ వచ్చేసి ట్రిపుల్ కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేశారండి దీంట్లో. సో 48 మెగాపిక్సెల్ అయితే ఉంది. దీంట్లో కొన్ని చాలా స్పెషల్గా వాళ్ళు బిల్డ్ చేసినవి అయితే ఉన్నాయి. అండ్ అలాగే ట్రిపుల్ కెమెరా కాబట్టి వాళ్ళు 48 ఒకటి, నెక్స్ట్ 8 GB ఒకటి అండ్ 8 MP సో మెగాపిక్సెల్ అనేది వాళ్ళు ఫిక్స్ చేయడం అనేది జరిగింది. అండ్ కెమెరా విషయంలో వచ్చేసి బేసిక్ ఫీచర్స్ ఏంటంటే హ్యాజిల్ బ్లాండ్ కలర్ కాలిబ్రేషన్. అంటే హ్యాజిల్ బ్లాండ్ అనేది ఒక మంచి సంస్థ అండి ఇది. అంటే బేసిక్గా మీకు దీని గురించి మీరు సెర్చ్ చేసినట్లయితే వీళ్ళు మూన్ మీదకి వెళ్ళి వీళ్ళ కెమెరా టెస్ట్ కూడా చేయడం జరిగింది. సో వాళ్ళు OnePlusతో కొలాబరేషన్ అయ్యి సో మనకి కెమెరాస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ ఫోన్లో. సో ట్రిపుల్ కెమెరా ఫోన్స్ ఇది. అండ్ నెక్స్ట్ వీడియో క్వాలిటీ వచ్చేసి కూడా 8K రిజల్యూషన్తో ఉందండి ఇది. అండ్ అలాగే 4K యాజ్ యూజువల్గానే ఉంది. సో 8Kలో వచ్చేసి మీకు గైరో ఈఏఎస్ అని స్పెషల్గా ఒక మెన్షన్ చేశారు. దీంట్లో ఏంటంటే మనకి ఏదైనా ఒక స్లో మోషన్లో వీడియోస్ కానీ తీసుకున్నప్పుడు లైట్ బ్లింకింగ్ వస్తాయి కదా. సో దాన్ని కంట్రోల్ చేయడం కోసమని వీళ్ళు స్పెషల్లీ దాంట్లోనే బిల్డ్ చేసుకోవడం జరిగింది కెమెరా విషయంలో వచ్చేసినట్టుకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొత్తం 50 మెగాపిక్సెల్తో వీళ్ళు దీన్ని బిల్డ్ అయితే చేయడం అయితే జరిగింది. మనకి 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే బిల్డ్ అయితే హ్యాజల్ బ్లాండ్ అనే వాళ్ళు అయితే చేశారు ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ సెల్ఫీ కెమెరాస్ వచ్చేసినప్పటికి కూడా సెల్ఫీ కెమెరా వచ్చేసి 32 మెగాపిక్సెల్ అంటే ఫ్రంట్ కెమెరా. సో ఎక్సలెంట్. మనం చూసినట్టయితే నార్మల్గా ఫ్రంట్ 8 GB ఉంటుంది, 8 మెగాపిక్సెల్ ఉంటుంది లేదా 6 ఉంటుంది. సో వీళ్ళు 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా పెట్టడం అయితే జరిగింది. సో ఇదైతే అల్టిమేట్ నిజంగా. ఈ ఫ్రంట్ ఇంకా సెల్ఫీ ఉన్న ప్రియల్స్కి అందుకే మ్యాక్సిమం ఇంకా దీని ఫోన్ అయితే చాలా లైక్ చేస్తారు. సో దాని రిజల్యూషన్ కూడా వచ్చేసి ఆటో హెచ్డిఆర్ అండి. ఇంకా అది ఆటో హెచ్డి మోడ్లో ఉంటుంది అది. అండ్ దాని క్వాలిటీ కూడా వచ్చేసి 1080
తెలుసు కదా మీకు ఆల్రెడీ. నార్మల్గానే మనకి క్వాలిటీ వచ్చేసినప్పటికి 720 లేదా 240 360 పెట్టుకుంటాం. సో వీళ్ళు మన ఫ్రంట్ క్వాలిటీ వచ్చేసి 1080 పిక్సెల్స్లో అయితే మనకి ఫ్రంట్ కెమెరా అయితే ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఇంకా ఎక్సలెంట్గా మనం చెప్పుకోవాలి దీంట్లో. అండ్ నెక్స్ట్ స్పీకర్స్ వచ్చేసినప్పుడు కూడా స్పీకర్స్ కూడా మంచి కంపెనీతో వీళ్ళు మనకు వచ్చారు, ముందుకు వచ్చారు. సో స్పీకర్స్ వచ్చేసినప్పటికీ స్టైరో స్పీకర్స్ అండి. సో మీకు తెలిసే ఉంటుంది స్టైరో స్పీకర్స్ అనేవి చాలా ఎక్కువ హైలీ క్వాలిటీ యూస్ చేస్తారు. అంటే చిన్న చిన్న మైక్రోఫోన్స్ కాడి నుంచి వాళ్ళు స్పీకర్స్ బిల్డ్ వరకు కూడా ఈ కంపెనీ అనేది చాలా మ్యాక్సిమం అన్ని ఫోన్స్లోనే అన్ని మంచి మంచి పెద్ద పెద్ద బ్రాండెడ్ ఉన్న కమ్యూనికేషన్ సిస్టమ్స్లో వీళ్ళ స్పీకర్స్ అనేది యూస్ చేసుకుంటారు. సో ఇది కూడా మంచిది ఉంది. అండ్ దీంట్లో మనకి స్పెషల్గా ఏంటంటే జాక్ అనేది ప్రొవైడ్ చేశారు. సో 3.5mm జాక్ అండి, అది ఒక మన ఆడియోస్ వినడానికి మనకి చాలా ఎక్సలెంట్గా దాన్ని కూడా బిల్డ్ చేశారు. అండ్ దీంట్లో మనకి సౌండ్ వచ్చేసి ఆడియో కూడా 192 kHzలోనే వినాల్సి వస్తుంది. సో దానికంటే మనం మంచి క్వాలిటీ అని చెప్పుకోవాలి. మంచి స్మూత్ అండ్ చాలా బ్లరీనెస్ లేకుండా చాలా స్మూత్గా అయితే మనకి క్వాలిటీ అయితే వస్తుంది సౌండ్ విషయానికి వస్తున్నట్లయితే. అండ్ కమ్యూనికేషన్స్ వచ్చేసినప్పటికీ వైర్లెస్ వైఫాస్ మనకి యాజ్ యూజువల్గా దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ హాట్స్పాట్ కూడా ఉన్నది యాజ్ యూజువల్గానే. సో దాని స్పీడ్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్లో ఒక పాత జనరేషన్ మోడల్ కంటే ఈ జనరేషన్ అయితే అన్నీ పెంచేస్తారు. సో ఆల్మోస్ట్ ప్రతి వాళ్ళు ఇచ్చిన మెన్షన్ చేస్తున్న ప్రతి కేటగిరీలో కూడా ప్రతిదీ ఏదో ఒక ఖచ్చితంగా వాళ్ళు కొత్తగానే తీసుకొచ్చారు. కొత్తగానే ఉందంటే స్పీడ్స్ కూడా అన్నింటిలోనే మ్యాక్సిమం పెంచేశారు. సో మనం చెప్పుకున్నట్లయితే ఈ ఫోన్ వచ్చేసరికి కంపల్సరీ మీకు ఒక ల్యాప్టాప్తో ఈక్వల్గా ఉంటుంది. సో ఏదైతే 7th జనరేషన్కి ఇంకా టాప్లో ఉంది కాబట్టి దాంతో ఈక్వల్గానే ఇది పనిచేస్తుంది. సో బ్లూటూత్ కూడా వాళ్ళు యాజ్ యూజువల్గానే ప్రొవైడ్ చేశారు. సో సడన్ స్పీడ్ కూడా వాళ్ళు చెప్పారు. దీంట్లో స్పీడ్ వచ్చేసరికి 5.2 A2 DP అని ఒక మెన్షన్ అయితే చేస్తారు దాంట్లో వాళ్ళు. బ్లూటూత్ అండ్ GPS యాజ్ యూజువల్గానే ఉన్నది. GPS కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ రేడియో వచ్చేసి సో మనకి ఒక చిన్న ఇండియాలో బ్యాడ్ లక్ ఏంటంటే రేడియో అనేది అయితే కంపల్సరీ వాళ్ళు ప్రొవైడ్ చేయలేకపోయారు దాంట్లో. సో ఏమో రావచ్చు కానీ మనకి వచ్చిన డేటా ప్రకారం అయితే దీంట్లో రేడియో అన్నది లేదు. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫీచర్స్ అండి. దీంట్లో ఫీచర్స్ మనకి బేసిక్ ఫీచర్స్ వచ్చేసి బ్యాటరీ అండ్ మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ ఇచ్చారు. సో బ్యాటరీ వచ్చేసరికి ఇది 5000 mAh బ్యాటరీ దీంట్లో అండ్ నాన్ రిమూవబుల్. సో ఇదైనా ఇన్ కేస్ మీకు ఏమైనా ప్రాబ్లం అవుతే కానీ దీన్ని రిమూవబుల్ చేయటం లేదు. సో ఖచ్చితంగా OnePlus అన్నది మనకి స్టోర్స్ అనేవి ఉంటాయి కాబట్టి సో వాళ్ళు ఏదో ఒకటి ఖచ్చితంగా ప్రొవైడ్ అయితే చేస్తారు మన కోసం. సో బ్యాటరీ వచ్చేసరికి అయితే రిమూవబుల్. అండ్ ఛార్జింగ్ స్పీడ్ వచ్చేసి 30 minutes అండి. సో నేను ఏదైతే నా వీడియోలో మీకు నేను చెప్పాను కదా, నేను తీసుకున్న ఇప్పుడు ఇది ఇన్ఫినిక్స్ హాట్ 11లో 30 minutesలోని. సో అది అటు ఇటు కొద్దిగా మనకి ఒక 5 minutes అటు ఇటులో ఛార్జ్ అవుతుంది. కానీ ఇది మాత్రం ఎగ్జాక్ట్గా మీకు కొన్ని వీడియోస్ అయితే యూట్యూబ్లో ఆల్రెడీ ట్రెండింగ్లో ఉన్నాయి. 30 minutesలో మీకు 100% ఛార్జ్ అవ్వడం జరిగింది. అండ్ దాని వాల్ట్ కూడా వచ్చేసి 80 watts ఛార్జర్ అండి. సో 80 watts ఛార్జర్ అన్నప్పటికీ మీరు దాన్ని అజ్యూమ్ చేసుకోవచ్చు ఎంత స్పీడ్గా అయితే మీకు అది అవుతుందో. సో 80 watts ఛార్జర్ వాళ్ళు ఇచ్చారు. అండ్ దీని ఏంటంటే రివర్సిబుల్ ఛార్జింగ్ అండి. ఇది రివర్సిబుల్ ఛార్జింగ్ అంటే మనకి ఇప్పుడు USB ఒక సైడ్ పోర్ట్ ఉంటుంది అంటే C కేబుల్ ఒక పోర్ట్ ఉంటుంది కదా. సో అలా కాదు, కంప్లీట్గా 2 సైడ్స్ వచ్చేసి మనకి C టైప్ పోర్ట్స్ ఉంటాయి. సో దానివల్ల కొంచెం వాళ్ళు గమనించింది ఏంటంటే స్పీడ్గా ఛార్జ్ అవుతుందని. సో యాజ్ యూజువల్గా అలాగే వర్కౌట్ అయింది. సో చైనాలో నేను కొన్ని వీడియోస్ అయితే చూశాను. సో వీడియోస్లో చూశాను మీకు చెప్తున్నాను నేను. సో కేబుల్లో వచ్చేసి 2 సైడ్లు కూడా C టైప్ ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళు ఎక్సలెంట్గా ఛార్జింగ్ 30 minutesలో వాళ్ళు టైమింగ్తో పెట్టి స్టాప్ వాచ్లో సో దాన్ని వాళ్ళు చేయడం అనేది చూశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లోనే అది USB పోర్ట్ డెలివరీ చాలా ఫాస్ట్గా ఉన్నదన్నమాట. 30 minutes ఛార్జ్ అయినప్పుడు మనం చూసుకోవాలి దాన్ని ఎంతలా వాళ్ళు దాంట్లో బిల్డ్ చేస్తారు అన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కలర్స్ వచ్చేసరికి దీంట్లో 2 కలర్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. ఒకటి బ్లాక్ అండ్ ఒకటి వచ్చి గ్రీన్. సో గ్రీన్ స్పెసిఫికేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను నేను, చాలా మంచి క్వాలిటీతో చేస్తుంది. అల్యూమినియం ఫ్రేమ్ ఉంది కాబట్టి చాలా నీట్గా అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. అండ్ బ్లాక్ కూడా చాలా సూపర్ ఉంటుంది. సో మోడల్ నెంబర్ కూడా వీళ్ళు దీన్ని ప్రొవైడ్ చేశారు. సో మోడల్ నెంబర్ ఇదే ఉండొచ్చు అని ఖచ్చితంగా కాదు, బేసిక్గా చేంజ్ కూడా అవ్వచ్చు. సో మోడల్ నెంబర్ అయితే NE2210 అనే మోడల్ అయితే వీళ్ళు దీనికి నేమ్ అయితే పెట్టడం అయితే జరిగింది. అండ్ ప్రైస్ వచ్చేసరికి ఇండియాలో అయితే ఆల్మోస్ట్ మీకు 70,000లో ఉండొచ్చు అనే ఎక్స్పెక్టేషన్ రేట్ అయితే పెట్టారు. సో పెరగచ్చు లేదా తగ్గొచ్చు.
సో రేట్స్ అయితే ఇవన్నీ. అండ్ దీని గురించి ఆల్రెడీ చైనా వాళ్ళైతే రేటింగ్ 4.5 అయితే ఇవ్వటం అయితే జరిగింది. సో ఇండియాలో లాంచ్ అయ్యాక ఆల్మోస్ట్ ఇప్పుడు కొంతమంది యూట్యూబర్స్ అన్బాక్స్ అయితే చేశారు. సో వాళ్ళు మన ఇండియాలో చాలా తక్కువ మందికి ఇచ్చారు అన్బాక్స్ చేయడానికి. సో వాళ్ళు కూడా చాలా మంచి రేటింగ్స్ అయితే చూశారు. సో వాళ్ళ వీడియోస్ కూడా మీరు చూడండి, చాలా ఎక్స్ప్లెయిన్గా ఉన్నాయి, బాగా చేశారు వాళ్ళు కూడా. సో నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో కొన్ని నేను చెప్పబోతున్నాను, అంటే నేను కొంచెం డీప్గా చదివి సో ట్రై చేశాను. సో అవి కూడా మీ అందరితోనే షేర్ చేసుకోబోతున్నాను ఈరోజు. సో వాళ్ళు మన ఇండియాలో వచ్చేసరికి మార్చి కానీ లేదా నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో వచ్చేసరికి లాంచ్ చేద్దాం ప్లాన్ అయితే చేస్తున్నారు. సో చైనాలో ఫస్ట్ కూడా రిలీజ్ చేయడానికి కొన్ని ఎక్స్పెక్ట్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే చైనా వాళ్ళు కొంచెం అప్డేట్ వెర్షన్లో ఉంటారు కాబట్టి సో వాళ్ళు ఈ ఫోన్ని టోటల్గా యూజ్ చేసి ఎలా ఉందో వాళ్ళకి ఒక చెప్పినప్పుడు ఇన్ కేస్ ఎనీ మిస్టేక్స్ ఉంటే సో మన ఇండియాలో లాంచ్ చేసినప్పటికీ దాన్ని కంప్లీట్గా మన కోసం అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లాంచ్ అయితే చేస్తారు. అండ్ ఇండియాలోనే నెక్స్ట్ జర్మనీ, యూకే, యూఎస్ఏలో కూడా దీన్ని లాంచ్ అయితే చేయబోతున్నారు. సో ఇంకా మంచి దీంట్లో ఇంకొకటి ఏం చెప్పారంటే వాళ్ళు మనకి రేట్ వచ్చేసినప్పుడు కూడా వాళ్ళు కొన్ని చెప్తున్నారు. సో ఈ రేట్ ఉండొచ్చు అని చెప్తున్నారు. సో దీనికంటే కొంత తగ్గొచ్చు. అంటే ఆల్రెడీ ఈ OnePlus సిరీస్లో చాలా ఫోన్స్ అయితే వచ్చినాయి. సో 9RT ఒక ఫోన్ అనేది వచ్చింది కదా మీకు OnePlusలోనే. సో దాంతో కంపేర్ చేసి కూడా కొన్ని ఫోన్స్ వీళ్ళు చెప్తున్నారు. సో దాని రేట్ని ఎక్స్పెక్ట్ చేసుకుని దానికంటే కొంచెం ఎక్స్ట్రా అయితే ఉండొచ్చు, లేదా కొంచెం డౌన్లో కూడా ఉండొచ్చు. సో ఆ ఫోన్తోనే వీళ్ళు కంపేర్ చేసి కంప్లీట్గా చెప్తున్నారు. సో ఆ ఫోన్ని కూడా ఈ ఫోన్ కూడా కంపేర్ చేసి చూసుకున్నట్లయితే ఈ ఫోన్ అన్నది అల్టిమేట్ లెవెల్లో ఫోన్ అయితే ఉంది కంపల్సరీ. అండ్ గేమింగ్కి అయితే ఈ గేమింగ్లో మీరు కనీసం 3GB ర్యామ్ ఉన్న గేమ్స్ కూడా అన్యూజువల్గా ప్లే చేసుకోవచ్చు. సో గేమర్స్కి అయితే మాత్రం ఎక్సలెంట్ ఫోన్ ఇది, నెక్స్ట్ వెర్షన్లో ఉన్నది అల్టిమేట్. అంటే నేను ఇంకోటి బాగా గమనించింది ఏమంటే దీంట్లో చూశాను, అంటే నేను బేసిక్గా బాగా స్టడీ చేసి చూసినట్లయితే స్పీడ్ క్వాలిటీ వచ్చేసరికి మీకు చెప్తాం మర్చిపోయాను. ఈ 5G స్పీడ్లో కొన్ని స్పీడ్స్ అయితే మెన్షన్ చేశారు కదా వాళ్ళు దాంట్లో. సో 5G బ్రాండ్లో స్పీడ్స్ అనేవి ఉన్నాయి. బేసిక్గా మనకి 1 ఉన్నది, 3 ఉంది, 40 ఉంది, 41 ఉంది, 78 ఉంది, 79 ఒకటి ఉంది. సో ఇలా 79లో ప్రజెంట్ ఇప్పుడు చైనాలో నడుస్తుంది. సో ఇండియాలో కూడా అది పెడతారో లేదన్నది కన్ఫర్మ్ అయితే లేదు. సో మనకి అవైలబుల్గా ఉన్నాయి, యాజ్ యూజువల్గా ఉన్నాయి అయితే 40 ఉంటుంది అండ్ 41 ఉంటుంది స్పీడ్ అన్నది 5G బ్రాండ్లో మనకి ఇండియాలో ఉన్నది. సో చైనాలో అయితే ప్రజెంట్ ఇప్పుడు 79 నడుస్తుంది. సో మనకి అది వస్తుందో రాదన్నది మనకు క్లారిటీగా లేదు, కానీ ఖచ్చితంగా అదైతే మెన్షన్ అయితే చేశారు. చైనాలో అయితే 79తో మనకి 5G బ్రాండ్లో లాంచ్ అయితే చేశారు దీన్ని. అండ్ ఇంకో వన్ మోర్ టాపిక్ ఏంటంటే ఈ ఫోన్ని మీరు ఎవరైనా తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా హైలీ వెర్షన్ ఫోన్ అండి ఇది, కంప్లీట్ హైలీ వెర్షన్ ఫోన్. ఎవరైతే బాగా ఎక్కువ ప్రొఫెషనల్గా యూస్ చేసుకుందాం అనుకుంటారో వాళ్ళకైతే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో నేను ఈరోజు ఈ టాపిక్ మీకు కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఇటువంటి ఒక కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా నా కోసం. ఇటువంటి టాపిక్స్ మీకోసం ఇంకా చాలా చాలా ఎన్నో తెస్తాను. సో రాబోయే ఇండియాలో టాప్ మోస్ట్ కంపెనీ ఫోన్స్ లాంచ్ అవుతున్నాయి. సో వాటి స్పెసిఫికేషన్స్ అండ్ వాటి యొక్క డీటెయిల్స్ కూడా నేను మీతో షేర్ చేసుకోబోతాను. సో మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అంటే పక్కన ఉన్న బెల్ అయితే ఖచ్చితంగా నొక్కండి, ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు ఫస్ట్ రావాలంటే బెల్ అయితే ఖచ్చితంగా నొక్కాలి. సో మీరందరూ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారంటారని కోరుకుంటూ నేను మీ రాజు, సైనింగ్ ఆఫ్.